త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని చెప్పారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి. ప్రజలు ఆశపడి బీఆర్ఎస్ ను ఓడించారన్నారు. తులం బంగారం కోసం ఆశపడి కాంగ్రెస్ ను ఓటు వేశారన్నారు. అసలు సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. తొందరనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కేసీఆర్ గారు చేసిన పనులు తెలిసిన జనాలకు ఆశపడ్డారు. ₹2 పెన్షన్స్ 4000 చేస్తున్న వారికి అబ్బా కేసీఆర్ 200 చేసి 400 చేసిందని మర్చిపోయింది. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చి మర్చిపోయింది. కానీ తులం బంగారం అవడానికి ఆశపడ్డారు. కేసీఆర్ గారు కూడా అంటాడు అప్పుడప్పుడు మనం మంచి ఏందో తెలవాలంటే ఒక్కసారి రెస్ట్ తీసుకోవాలని. రేవంత్ రెడ్డి గారిని అంటున్నా, నువ్వు తెలంగాణ కోసం జైలుకు పోయినవా? తెలంగాణ కోసం నువ్వు పోరాటం చేసినవా? తెలంగాణ ప్రజల కోసం నువ్వు ఎక్కడ పోరాటం చేసినవా? తొందరనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కేసీఆర్ గారు చేసిన పనులు తెలిసిన జనాలకు ఆశపడ్డారు. ₹2 పెన్షన్స్ 4000 చేస్తున్న వారికి అబ్బా కేసీఆర్ 200 చేసి 400 చేసిందని మర్చిపోయింది. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చి మర్చిపోయింది. కానీ తులం బంగారం అవడానికి ఆశపడ్డారు. కేసీఆర్ గారు కూడా అంటాడు అప్పుడప్పుడు మనం మంచి ఏందో తెలవాలంటే ఒక్కసారి రెస్ట్ తీసుకోవాలని. రేవంత్ రెడ్డి గారిని అంటున్నా, నువ్వు తెలంగాణ కోసం జైలుకు పోయినవా? తెలంగాణ కోసం నువ్వు పోరాటం చేసినవా? తెలంగాణ ప్రజల కోసం నువ్వు ఎక్కడ పోరాటం చేసినవా?